నాకు ఈ పాల తాలికలను చూస్తే మా పాపత్తే గుర్తొచ్చిద్ది. ఎందుకంటే మా అత్త చాలా బాగా వండిద్ది ఈ పాల తాలికల్ని. నేను పెళ్ళైన కొత్తలో నాకొకసారి వండి పెట్టారు. అవి ఇప్పటికి నాకు ఆ టేస్ట్ ఎక్కడా రావట్లేదు. ఈరోజు అందుకే ట్రై చేశాను ఇంట్లో. ఒక కప్పు వాటర్, అందులో కొంచెం సాల్ట్, పెద్ద కప్పు బియ్యపిండి అయితే వేశాను. ఇది నేను రెడీమేడ్ బియ్యపిండే వాడుతున్నాను. దాన్ని చక్కగా మనం మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. తీసుకొని చక్కగా దీన్ని మనం చపాతీ పిండిలాగా కలిపి ఒక ముద్దలాగా పక్కన పెట్టుకోవాలి. తాలికలు రెడీ చేయడానికి మీ దగ్గర చక్రాలది గిద్దుంటే అందులో వేసుకొని చక్కగా ప్రెస్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేనిలా రోల్ చేస్తున్నాను. ఇవి చాలా సింపుల్‌గానే రోల్ చేసేసుకోవచ్చు. ఇలా తాలికలైతే రెడీ అయిపోతాయి. మనం మిల్క్‌లో ఏసిన తర్వాత ఇరిగిపోతాయి యాజ్ యూజువల్‌గా. ఇవి ఇరిగిపోకుండా ఉండడం కోసం పైపైన కొంచెం బియ్యపిండి అయితే జల్లండి. బావుంటది. అండ్ ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇందులోకి సగ్గుబియ్యం అయితే యాడ్ చేశాను. కొంచెం వాటరేసి అవి కుక్ అవ్వాలి కదా! అందులో యాలక్కాయల పొడి వేసి ఇవి కొంచెం సేపు బాగా మరగనివ్వండి. మరిగేటప్పుడే మనం తాలికలనైతే ఇందులో యాడ్ చేయాలి. ఇవి ఆ వాటర్‌లో ఉడికితే బాగా కుక్ అవుతాయి. హాఫ్ లీటర్ మిల్క్ అయితే నేను యాడ్ చేశాను. ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోండి. చాలా బావుండిద్ది. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అయితే ముందుగానే నేను ఏంపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎండు కొబ్బరి ఇందులో అయితే వేసుకుంటే తాలికల్లో చాలా బావుండిద్దండి. ఇవి మరిగేటప్పుడే నేనైతే బెల్లం పానకం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ పానకం అయితే ఇందులో యాడ్ చేసేసాను. అంతేనండి, చాలా సింపుల్. దగ్గరయ్యేదాకా కొంచెం కుక్ అవ్వనివ్వండి. మన వీడియోకైతే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఉంటా మరి.